ఒక తప్పు చేశారు. ఆ తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇంకో పెద్ద తప్పు చేశారు. ఓ కుటుంబం వీధిన పడేందుకు కారణమయ్యారు. చేసిన పాపం ఊరికే పోదంటారు. చివరకు అదే జరిగింది. ఆ ప్రేయసి ప్రియులిద్దరూ కటకటాల పాలయ్యారు. అసలేం జరిగింది? ఎవరా ప్రేయసి ప్రియులు? ఎందుకు జైలు పాలయ్యారు? తప్పు చెయ్యొద్దని మంచి చెప్పేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఈయన పేరు ఇమాన్యుయల్. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కందికట్ల ఇమాన్యుయల్ ఓ చర్చిలో పాస్టర్. అదే గ్రామానికి చెందిన గ్లోరీ ప్రసాదుల మధ్య వివాహేతర సంబంధం ఉంది. కొంతకాలంగా గుట్టుగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళిద్దరూ. అయితే ఓ రోజు గ్లోరీ ప్రసాదుల మధ్య వివాహేతర సంబంధం ఉందన్న విషయం పాస్టర్ ఇమాన్యుయల్ కి తెలిసిందే. ఓసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీంతో పాస్టర్ వారిద్దరిని పిలిచి ఇలా చేయటం తప్పని మందలించాడు. బుద్ధిగా ఉండాలని సూచించి వెళ్లిపోయాడు. తమ వివాహేతర సంబంధం గురించి పాస్టర్ కు తెలిసిపోవడంతో ప్రేయసి ప్రియులిద్దరూ కంగారు పడ్డారు. పాస్టర్ తమకే నీతులు చెప్తాడా అంటూ కక్షగట్టారు. పాస్టర్ తమ బండారం బయట పెడతాడేమోనని భయపడ్డారు. అదే జరిగితే ఊళ్ళో తమ పరువు పోతుందని గ్లోరీ ప్రసాదులు భావించారు. పాస్టర్ ఇమాన్యుయల్ అడ్డు తొలగిస్తే ఇక తమను ఎవరూ అడ్డుకోరని అనుకుని ఆయన హత్యకు స్కెచ్ వేశారు. అక్టోబర్ 8 రాత్రి సమయంలో పాస్టర్ ని కలిశారు. మీతో మాట్లాడాలని నమ్మించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఓ తోటలకి తీసుకెళ్లి బాగా మద్యం తాగించారు. గొంతు నిలిమి పాస్టర్ ని చంపేశారు. ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రసాద్ కు సర్జికల్ వేస్ట్ డంప్ చేసే ప్రాంతం తెలుసు. దీంతో పాస్టర్ ని ఆ డంప్ యార్డ్ కు తీసుకెళ్లాడు. ప్రేయసి ప్రియులిద్దరూ కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి పాస్టర్ మృతదేహాన్ని దహనం చేశారు. పాస్టర్ ని హత్య చేసిన ప్రసాద్, గ్లోరీలు ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. అయితే పాస్టర్ కనిపించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పాస్టర్ ఆచూకీ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలించాయి. ఎలాగైనా పోలీసులకు దొరికిపోతామన్న భయంతో హంతకులిద్దరూ వీఆర్ఓ ఎదుట లొంగిపోయారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో పాస్టర్ మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతంలో అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు పోలీసులు. పాస్టర్ ఇమాన్యుయల్ మృతితో వారి కుటుంబం వీధిన పడింది. అత్యంత క్రూరంగా పాస్టర్ ని చంపి పెట్రోల్ పోసి దహనం చేసిన ప్రసాద్, గ్లోరీల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారంతా. చూసి ఆ గ్లోరీ చంపేసి కేర్ హాస్పిటల్, అక్వారం కేర్ హాస్పిటల్ పక్కనే ఒక కుండీలో పెట్రోల్ వేసేసి కాల్ చేసి ఎముకలు ఉంచారండి బాబు. నేను దిక్కులేని దాన్ని, నిజంగానే దిక్కులేని దాన్ని. 2 బిడ్డలతో ఇల్లు లేదు, నాకు ఆకలేదు, అద్దెంట్లో ఉంటుంది. నిన్న వచ్చిన ప్లేస్ కి వచ్చి అనేసి తీసుకుని వెళ్ళిపోయారండి. తీసుకుని వెళ్ళిపోయినాక అక్కడి నుంచి ఆమెతో పాటు గ్లోరీ అనే ఆమె, నల్లి జోషి, గ్లోరీ వీరిద్దరూ కలిసి మా డాడీని చంపేసి కేర్ హాస్పిటల్ పక్కనున్న ఒక కుండీలో వేసి కాల్చేసి చంపేశారండి. వివాహేతర సంబంధం తప్పని చెప్పినందుకు పాస్టర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఓవైపు తప్పు చేస్తూ తమనే మందలించినందుకు పాస్టర్ ని ఈ లోకం నుండే లేకుండా చేసి జైలు పాలయ్యారు ఈ ప్రేయసి ప్రియులు. 2 నెలల తర్వాత వీడిన పాస్టర్ మర్డర్ మిస్టరీ స్థానికంగా సంచలనంగా మారింది.